అసలు ట్రంప్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వార్‌ని స్టార్ట్ చేశాడు. కొన్ని గంటల లోపులోనే సక్సెస్ అయితే వచ్చింది. కానీ తర్వాత ఇరాన్ రెస్పాన్స్ చూసినట్టయితే చాలా స్టోరీ డిఫరెంట్‌గా వెళ్ళేటట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ చాలా ధీటుగా సమాధానం చెప్తోంది. డ్రోన్స్ గావచ్చు, మిసైళ్ళ వర్షం గావచ్చు, చుట్టుపక్కల అన్ని దేశాలని పానిక్ చేసే ఎబిలిటీ కావచ్చు అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి అని ఒక డౌట్ కావచ్చు, చాలా ఇబ్బంది పెట్టే స్టేజ్‌లో అయితే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్‌కి వచ్చే అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ వార్ గనక 2 వీక్స్‌లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ట్రంప్ కంప్లీట్ చేయలేకపోతే, ఇది మంత్స్ వరకు వస్తే గనక డెఫినిట్‌గా ట్రంప్‌కి ట్రబులింగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని మంత్స్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయితే ఉంటాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లోపల ఈ వార్ కంప్లీట్ అవ్వకపోతే ట్రంప్‌ని యూఎస్ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు. అది డెఫినిట్‌గా ట్రంప్ మైండ్‌లో తిరుగుతోంది. మరి ఏం చేస్తాడో వేచి చూద్దాం. థాంక్ యూ.